హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే నాకు విజయవాడ నుంచి పచ్చళ్ళు అయితే వచ్చాయన్నమాట. ఇవి నేను డబ్బులు ఇచ్చే తెప్పించుకున్నాను. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. యాక్చువల్గా నేను ఒక 4-5 డేస్ బ్యాక్ ఏంటి అంటే అలేకే చిట్టి పిగిల్స్ మీద ఒక వీడియో పెట్టాను కదా, అది కొంచెం వైరల్ అయింది. సో ఆ వీడియో చూసి ఈ పచ్చడి వాళ్ళైతే నాకు మెసేజ్ చేశారనమాట, కాంటాక్ట్ అయ్యారు. మేడం, మా దగ్గర పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి, ప్రైజెస్ కూడా చాలా తక్కువ, మీరు తీసుకొని ఒకసారి మీకు కనుక నచ్చింది అంటే చెప్పండి అని అన్నారు. మన వల్ల ఒకరికి మంచి జరిగితే మనకు కూడా మంచిదే కదా. సో ఆ ఉద్దేశంతో నేను డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నాను, ప్రమోషన్ అయితే కాదు ఖచ్చితంగా. సో ఇప్పుడు ఇది తిని చూపిస్తాను. తిని చూపించిన తర్వాత మనం మాట్లాడదాము, తింటూ మాట్లాడదాము. సో ఎలా ఉన్నాయి ఏంటి టేస్ట్ అనేది. నేను 2 రకాలు అయితే తెప్పించాను, ప్రాన్స్ పికిల్ ఒకటిను, ఇంకోటి ఏంటి అంటే పండుమిర్చి పచ్చడి, 2 తెప్పించాను అనమాట. సో ఇవి ఇప్పుడు ఓపెన్ చేసి తింటూ మాట్లాడదాము వీటి గురించి. టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది, చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద నేను వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను వాళ్ళది, మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు జస్ట్ పింక్ చేస్తే చాలు, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మీకు పంపిస్తారు. వాళ్ళ దగ్గర పికిల్స్లోని ప్రతి ఫ్లేవరు, ప్రతి బైట్ కూడా మీరు చాలా సూపర్గా ఎంజాయ్ చేస్తారనమాట. చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా ఆయిల్ తక్కువగా, చాలా క్రీమీగా, చాలా మంచి టెక్స్చర్ తోటి కలర్ఫుల్గా పచ్చళ్ళు అనేది చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ప్రైజెస్ ఎక్కువ కాదు, చాలా చాలా తక్కువే. మనం అఫోర్డబుల్ చేయగలిగే అంత ప్రైజ్లే అనమాట. బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. మీరు జస్ట్ పావు కేజీ వరకు ఫస్ట్ తెప్పించుకొని ట్రై చేయండి. నచ్చితే కనుక మీరు ఎక్కువ అనేది ట్రై చేయండి. ఇక్కడ ఈ చిన్న వీడియో కనుక మీరు చూస్తే నేను ఒట్టి పచ్చడే తినేస్తున్నాను అనమాట. అంత ఫ్లేవర్ఫుల్గా, అంత టేస్టీగా, అంత బాగుంది. చూస్తేనే తినాలనిపించేంతగా బాగుందనమాట. చాలా సూపర్గా ఉన్నాయి. మనకి స్మెల్లే చాలా టెంప్టింగ్గా ఉంటాయన్నమాట పచ్చళ్ళల్లో. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో షూట్ చేసేటప్పుడు పర్టికులర్గా ఈ పార్ట్ తీసేటప్పుడు అయితే కరెంట్ అనేది పోయిందనమాట. సో అందుకనేసి నాకు చెమటలు పడుతున్నాయి. జస్ట్ అప్పుడే కరెంట్ అనేది వచ్చింది. సో మీరు ఇక్కడ ఏంటి అంటే ఇలా స్మాల్ బిజినెస్లు చేసుకునే వాళ్ళు, స్టార్టింగ్లో ఉండేవాళ్ళు మనం ఒకసారి ట్రై చేసి బాగుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో తప్పలేదు కదా. సో అందుకని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. బాగుంది. పావు కేజీ తెప్పించాను. ఎలా ఉంది చూడడానికి అయితే, స్మెల్ అయితే చాలా బాగుంది. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. టేస్ట్ చేద్దాం ఒకటి. బాగుంది, చాలా బాగుంది. ఆయిల్ కన్సిస్టెన్సీ అనేది చాలా తక్కువ ఉంది, చాలా టేస్టీగా ఉంది. అంటే ఒట్టిదే తినాలనిపించేలాగా ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఇది పండుమిర్చిది కూడా ఓపెన్ చేద్దాం. ఇది కూడా బాగుంది, చాలా నోట్లో నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. స్మెల్ అనేది అంత బాగుంది. ఆయిల్ కూడా చాలా తక్కువే ఉంది. ఆయిల్ కన్సిస్టెన్సీ కూడా చూడొచ్చు మీరు. చాలా చాలా బాగుంది. ఇప్పుడు రైస్లో పెట్టుకొని చూద్దాము. రైస్ తీసుకున్నా నేను. ఫస్ట్ ఇందులో ఇది వేసుకుందాము. ప్రాన్ పికిల్ వేసుకొని చూద్దాం. పెట్టుకున్న ప్రాన్ పికిల్ రైస్లో కలుపుకున్నాం. కలుపుతుంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. చాలా సూపర్గా ఉంది. దీంట్లో ప్రైజెస్ అనేది చాలా తక్కువ.
నేను పావు కేజీ 350 రూపీస్ పే చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు. ఎలా విజయవాడ గుంటూరు సైడ్ వాళ్ళైతే పికిల్స్ అనేది చాలా బాగా చేస్తారనమాట. ఫ్రాన్ ముక్క ఆ ఫ్రాన్ ముక్కకు కూడా ఉప్పు కారం అనేది బాగా పట్టి మసాలా అంతా పట్టి ఆ ముక్క తింటుంటే కూడా మనకు చాలా స్పైసీగా చాలా చాలా బాగుందన్నమాట. నిజంగా చాలా బాగుంది. చాలా తక్కువ ప్రైజు. మీకు కనుక కావాలంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు, మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే తెప్పించుకోవచ్చు. ఇంకా వాళ్ళ దగ్గర చాలా రకాలు ఉన్నాయి. నేను అన్ని లిస్ట్ చెప్తాను ఇప్పుడు ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అనేది. ప్రైజెస్ అంటే చాలా చాలా తక్కువ అసలు. నేను తింటా. చాలా సూపర్ ఉంది నిజంగా. గ్రేవీ కన్సిస్టెన్సీ కానీ ముక్క బాగా ఉడికింది. ఆయిల్ చాలా తక్కువ ఉంది. చాలా చాలా బాగున్నాయి. ఉప్పు కారం మసాలా అనేది కరెక్ట్గా సరిపోయింది. దానికి తగ్గట్టుగా ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఫ్రాన్ ముక్క కూడా మనకు చాలా బాగా బాయిల్ అయింది. మరీ గట్టిగా లేకుండా అలానే మెత్తగా లేకుండా చాలా సూపర్గా ఉంది. నాకు చెమటలు వస్తున్నాయి. ఇది పండుమిర్చి పచ్చడి. చాలా బాగుంది. ఇవి తింటుంటే కరెంట్ పోయింది. సో పర్వాలేదు, బాగానే ఉంది. నేను సన్లైట్లోనే వీడియో తీస్తున్నాను కాబట్టి బాగానే కనిపిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే చెమట పోస్తుంది అంతే. ఇది ఇప్పుడు పండుమిరపకాయ పచ్చడి కదా, చూడండి. వీళ్ళ దగ్గర అయితే ఇక్కడ నేను ఈ స్క్రీన్ షాట్లో చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మీరు పక్కన ప్రైజెస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. చికెను, ఫ్రాను, మటను, చికెన్ బోన్లెస్, గోంగూర కాంబినేషను, అలాగే టమోటా పికిల్, గోంగూర, ఆవకాయ, పండుమిర్చి, అలాగే స్నాక్స్ కూడా బూందీ, చక్రాలు, చెక్కలు, బీట్రూట్ చక్రాలు, కొత్తిమీర చక్రాలు, పుదీనా చక్రాలు, అరిసెలు, డ్రై ఫ్రూట్ లడ్డు, అలాగే మోతిచూర్ లడ్డు, రవ్వ లడ్లు అన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఏదైనా కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి.